ఇప్పుడు దేవాలయం కాడికి వచ్చాం. దేవాలయం కాడికి ఇక్కడ బయట చూసినట్టయితే పంచవటి మొత్తం రావి చెట్టు, దాని కింద ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ దీన్ని పంచవటి అంటారు. ఇది ఓపెన్ పంచవటి అంటారు. ఇక్కడ మూర్తులు, అమ్మవారు, గరుడు, గణపతి, ఇక్కడ అమ్మవారు, సరస్వతి అమ్మ, శివుడు, పార్వతీదేవి, కుమారస్వామి, కాళీమాత, హనుమాన్, ఇట్లా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది మొత్తం పంచవటి అని. ఇప్పుడు మనము ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి నచికేతన తపోవన ఆశ్రమము యొక్క దేవాలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇప్పుడు మనము బయట దేవ విగ్రహాలు చూసాము పంచవటి. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ద్వారా మిగతా దేవతామూర్తుల యొక్క వివరాలు మొత్తం ముందు ముందు చూద్దాం. మెయిన్ ఎంట్రన్స్లో గురు దక్షిణామూర్తి విగ్రహం ఉన్నది. ఇది మనకు శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే శ్రీకాళహస్తిలో మెయిన్ ఎంట్రన్స్లోనే గురు దక్షిణామూర్తి విగ్రహం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఈ దేవాలయంలో ఎంట్రన్స్లోనే గురు దక్షిణామూర్తి గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చూడడానికి చాలా మంచిగా గ్రీనరీగా బాగుంది చూడడానికి. మనం అసలు ఈ పల్లెటూరులో ఉన్న గుడేనా ఇది అనిపిస్తూ ఉంది, అంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మనకు. ఈ గుడికి ఈశాన్య దిశలో నవగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ నవగ్రహాలు చూడొచ్చు మనం. అక్కడ నుంచి మనం ఇట్లే ముందరికి వెళ్ళినట్టయితే ఇక్కడ యజ్ఞ తపోవనం ఉంది, ఇక్కడ యాగశాల, ఈ ఇక్కడ కూడా ముందల పంచవటికాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యజ్ఞశాలకు సంబంధించింది. శివుడు ఉన్నాడు, ఇక్కడ నాగులు ఉన్నాయి, ఇక్కడ స్వామీజీ ఉన్నాడు, ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉన్నది, ఇక్కడ జంట నాగులు ఉన్నాయి. ఇట్లా మనం ముందరికి వెళ్తే యజ్ఞకుండలాలు ఉన్నటువంటి యాగశాల ఉన్నది. ఇదే ఇక్కడ ఉన్నటువంటి యాగశాల. ఇక్కడ చూడవచ్చు మీరు గిరిజాతి పేడతో తయారు చేసినటువంటి పిడకలు, ఇవి యజ్ఞానికి ఉపయోగించడం జరుగుతుంది. అదే రకంగా ఈ కట్టెలు, ఇవి కూడా మొత్తం ఇక్కడే ఈ అడవిలోనే అన్ని రకాల వనమూలికలతో సంబంధించినటువంటి చెట్లు కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ లభించినటువంటి చెట్ల ద్వారా కట్టెలను యజ్ఞ కుండలంలో వాడడం జరుగుతుంది. ఇట్లా మనం ముందు వెళ్ళినట్లయితే మొట్టమొదటనే నంది ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, ఇక్కడ మీకు వరుస క్రమంలో దేవతామూర్తుల యొక్క విగ్రహాలు మీకు చూపించడం జరుగుతుంది. మొట్టమొదట మనము ఇక్కడ గణపతిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దేవాలయంలో ప్రతిరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు, అభిషేకాలు ఇక్కడ మనకు చాట్ రూపకంగా ఉన్నది. ఏ రోజు జరిగే పూజ ఆ రోజుది, అంటే సోమవారం శ్రీ యోగలింగేశ్వర స్వామికి అభిషేకం, ఇట్లా పూర్తి వివరాలతో చాట్ ఉన్నది. అది కూడా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇక్కడ అవకాశం ఉన్నది. ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే లోపలికి ఫోటోలు, వీడియోలు అన్నీ అలో ఉన్నది. శివలింగానికి మనం మన స్వస్థాలతోనే మనము స్పర్శించవచ్చు. ఆ అవకాశం మనకి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది గమనించగలరు. ఇక్కడ సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ సహిత దేవతామూర్తులు ఇక్కడ వెలసిల్లి ఉన్నారు. ఇక్కడ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు రానున్న ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు, అంటే దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, శివరాత్రి కావచ్చు, అలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ నెలలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఎట్లా పెరిగిన చెట్టును అట్లే ఉంచడం జరిగింది. ఇక్కడ కూడా ఏదాన్ని కట్ చేయకుండా
అడవి మాదిరిగానే కనిపిస్తూ ఉంది మనకు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి చెట్టు పాల్గొన్న చెట్టు, అర్జున పాల్గొన్న చెట్టు. ఇది మనకు శ్రీశైలంలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు చూసినట్టుంటే ఇది సహజ సిద్ధంగా మొలిచినటువంటి చెట్టు. ఇక్కడ ఏదో తీసుకొచ్చి పెట్టిన చెట్టు కాదు, సహజ సిద్ధంగా పెరిగినటువంటి చెట్టు. ఇదో అద్భుతం ఇక్కడ. ఇది ఒకటే కాకుండా అడవిలో పెరిగే చెట్లు అన్నిటి కూడా అదే రకంగానే అడవిలో పెరుగుతాయి, అదే రకంగా పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ మొక్కను కూడా కట్ చేయడం లేదు, ఒక అడవి మాదిరిగానే కనిపిస్తూ ఉన్నది. రాధా శ్రీకృష్ణుల వారి విగ్రహాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా స్వామిని అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూర్తి శ్రీ కైవల్య వెంకటేశ్వర స్వామి విగ్రహం. స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చాటు ఇక్కడ ప్రతినిత్యం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా అవుతున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాటు రూపకంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకున్న వాళ్ళు ఈ రూపకంగా దీన్ని నచికేతార్పణం కింద ఈ ఆశ్రమానికి చెందించడానికి అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు మనము దేవాలయ ప్రాంగణంలో చుట్టుముట్టు ఉన్నటువంటి విగ్రహాలు మనం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ముందుకెళ్దాం. ఇప్పుడు నచికేతన తపోవన ఆశ్రమంలో ఉన్నటువంటి దేవాలయం గర్భగుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ మెయిన్ మనకు కనిపిస్తున్నటువంటి మూర్తి యోగలింగేశ్వర స్వామి. ఇక్కడ చూసినట్టయితే చాలా గంభీరంగా కనిపిస్తూ ఉన్నారు స్వామి. మనం అభిషేకం టైంలో వచ్చినట్టయితే అభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో ఇక్కడ అద్భుతమైనటువంటి అలంకరణ ఉంటుంది స్వామివారికి. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా సోమవారం నాడు అభిషేకం ఉంటుంది. అభిషేకంలో ప్రతి ఒక్కరు కూడా స్పర్శ దర్శనం అవకాశం ఉంటుంది. కాబట్టి అభిషేకంలో పాల్గొనేటోళ్ళే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అదే రకంగా ఇక్కడ చూసినట్టయితే చాలా పెద్ద ఆకారంలో ఉన్నాడు స్వామి. మనకు చూడడానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. ఇలాంటి విగ్రహం ఈ చుట్టుముట్టు ఏరియాలో మనకు ఎక్కడ శివలింగం ఎక్కడ మనకు కనిపించదు. మామూలుగా శివలింగం చిన్న చిన్న సైజులో ఉంటాయి, కానీ ఇక్కడ గంభీరంగా పెద్దగా ఉన్నది. మనకి మన దగ్గరలో ఇంత పెద్ద లింగం ఉందంటే మనకు తెలియకపోవచ్చు. ఒకవేళ మనం రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనము దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ అమ్మవారు చూసినట్టయితే దక్షిణకాళి అవతారము మనకు చాలా గంభీరంగా కనిపిస్తూ ఉన్నది అమ్మవారు. అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం ఉన్న రోజు మనము పాల్గొన్నట్టయితే అభిషేకంలో ఆదివారం అభిషేకం ఉంటుంది, అభిషేకం నాడు కూడా పాల్గొనవచ్చు. అదే రకంగా కుంకుమార్చన కూడా కార్యక్రమం ఉన్నది. శ్రీచక్రం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. శ్రీచక్రానికి మనము ఇక్కడ స్వాస్థాలతోన మన చేతులతోన అభిషేకం కుంకుమార్చన చేయడానికి అవకాశం ఉన్నది. అది కూడా మీరు దుర్గా నవరాత్రులప్పుడు 9 రోజులు 9 రకాల అలంకరణ ఉంటుంది. దర్శనానికి చాలా బాగుంటుంది. దసరా నవరాత్రుల్లో అప్పుడు కూడా మనము దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముందుకెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ శ్రీచక్రం ఉంది, ఇక్కడ కుంకుమార్చన చేస్తూ ఉంటారు. ఈ దేవాలయంలోనే ఇది ఆశ్రమం కనుక ఆశ్రమానికి ఒక గురువు ఉండాలని గురువు స్థానంలో రామకృష్ణ పరమహంస గారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ రామకృష్ణ పరమహంస గారిని కూడా మనం దర్శనం చేసుకుందాం.